మెగా డిఎస్సి నియామకాల్లో ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ అర్థం కాక ఎవరైనా అపోహలు పెట్టుకుంటే వాటిని నివృత్తి చేయడానికి సిద్ధమని తెలిపింది. తప్పుడు ప్రచారాలు తగవని హితవు పలికింది. మెగా డిఎస్సికి సంబంధించి కొందరు అభ్యర్థుల అపోహలు, కొన్ని వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జీఏడీ స్పెషల్ సిఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్, టాప్ ఎండీ భరణి స్పష్టత ఇచ్చారు. వర్టికల్ రిజర్వేషన్లతో పోలిస్తే హారిజంటల్ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుందని, గత ప్రభుత్వం 2023 ఆగస్టు 2న జారీ చేసిన జీవో నెంబర్ 77 ఆధారంగానే ఈ నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. కొత్త పద్ధతి కావడం వల్లే అభ్యర్థులు అపోహలకు గురవుతున్నారని, ఎలాంటి తప్పు దొరలలేదని తేల్చి చెప్పారు. రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రతి అంశము ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని, ఇప్పటి వరకు దాదాపు 33,000 అనుమానాలను నివృత్తి చేశామని తెలిపారు. కాల్ లెటర్లు అందుకోని వారు, కటాఫ్ ర్యాంక్ కంటే ఎక్కువ వచ్చిన వారు కూడా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని కోనా శశిధర్ ఆక్షేపించారు. షేక్ నసీమున్ ఈవిడికి 43వ ర్యాంక్ వచ్చింది. ఎందుకు ఈవిడ ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కాల. మెరిట్లో 3, 4, 30 రెండిట్లో అయిపోయింది. కానీ ఇవికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు పిలిచామంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఇంకో చోట వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వదిలేసుకోవడం వల్ల అలా వీళ్ళని పిలిచుంటారు. ఒక క్యాండిడేట్ని పిలిచానంత మాత్రాన మెరిట్లో కానీ లేకపోతే రూల్స్లో కానీ ఎక్కడ దెర్ ఈజ్ నో వైలేషన్ వాట్స్ ఎవర్. బండారు యమున 68th ర్యాంక్ వచ్చింది. మనకి 30 ర్యాంక్ వరకు మెరిట్లో వచ్చేసింది. లాస్ట్ చూస్తే మనకి స్పోర్ట్స్ కోటా కింద ఫస్ట్ 4 అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటా కింద ఆ బీసీడీలో వేచలపు మాధవి ఉంది కాబట్టి మనం స్పోర్ట్స్ అడిక్వసీ కోసం వాడిని తీసుకుని వచ్చాం. ఎక్కడే మాత్రం దీంట్లో ఎవరికి అన్యాయం చేయడం కానీ వైలేషన్ కానీ చేయలేదు. పృథ్వీరాజు ఈయనకి వచ్చింది 157 ర్యాంక్. ఈయన ప్రాబ్లం ఏంటంటే నన్ను వెరిఫికేషన్కి ఎందుకు పిలిచారని. క్యాండిడేట్ని మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక చోట డిస్క్వాలిఫై అయిపోతే ఆ క్యాండిడేట్ దీంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి అలా అడ్జస్ట్ అవ్వడం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఈయనకి 157 ర్యాంక్, మనం స్టాప్ చేసింది 141 దగ్గర. ఏ రకంగా ఈయనకి ఉద్యోగం వస్తుంది? మరి ఇక్కడ అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. విజయలక్ష్మి ఈవిడ ఓసీ కేటగిరీ చిత్తూరులో. టోటల్ అక్కడ 350 పోస్టులు ఓసీకి ఉండగా 343 వేకెన్సీస్ ఖచ్చితంగా ఓసీలో మెరిట్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 7 మాత్రం పైన అడిక్వసీ లేదు కాబట్టి 2 ఫిజికల్లీ డిజేబుల్డ్, 2 స్పోర్ట్స్, 3 ఎక్స్-సర్వీస్ మెన్ ఓసీల్లోనే ఫిలప్ చేయడం జరిగింది. మరి ఇక్కడ తప్పేంటి? ఈయన పర్టికులర్ కేసు జగదీష్ నాయక్ది బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి. ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్లో 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. 2 విమెన్ కేటగిరీ కింద వాళ్ళు రాలేదు. ఇతనేమంటాడు, నాకు అది కన్వర్ట్ చేసి ఇచ్చేసేయండి, నాకు అన్యాయం జరిగింది అంటాడు. కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. 2 times చూడాలి. నెక్స్ట్ టైం వీ విల్ ఎగ్జామిన్ దట్ కన్వర్షన్. కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఎవరికో ఇచ్చేయలేదే. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము ఆ క్యాండిడేట్ విమెన్ క్యాండిడేట్ లేరు కాబట్టి ఖాళీ ఉంచాం. సో ఇది ఎవరికో ఇచ్చేసారంటానికి కూడా స్కోప్ లేదు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ అ రిక్వెస్ట్, నాకు అది కన్వర్ట్ చేసి విమెన్ నుంచి మెన్ కన్వర్ట్ చేసి ఇవ్వండి అని. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more సైకిల్. దుద్దుకూరి వెంకట నాగలక్ష్మి ఈవిడికి 410 ర్యాంక్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని 339 ర్యాంక్ లోపు అయిపోయినాయి, ఇంక్లూడింగ్ విమెన్ కోటా కూడా. లాస్ట్ది స్పోర్ట్స్ కోటా మాత్రం వి గేవ్. దీంట్లో షీస్ సేయింగ్ ఆ స్పోర్ట్స్ కోటా ఎందుకు, నాకు ఇవ్వండి. దెర్ ఇస్ అ పాలసీ, 3% స్పోర్ట్స్ ఇస్తాము, అది హారిజాంటల్లో ఇస్తామన్నప్పుడు వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఇంత ఓపెన్గా ఎవరైనా చెప్తారా? మహమ్మద్ షాబుద్దీన్ ఈయన కూడా చెప్పారు. ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. 10th క్లాస్లో తెలుగు లేదు, ఇంటర్మీడియట్లో తెలుగు లేదు, ఎక్కడ తెలుగు లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కొంత తెలుగులో మాట్లాడటం, తెలుగులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం. కాస్త 15 జీవోలో చాలా క్లియర్గా రాశాం, సేమ్ రూల్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 5గురికి తెలుగు ఉండింది, ఇంకెవరికన్నా తెలుగు లేకుండా ఇచ్చామా? అలా కాదే. ఇక్కడ అందరు చూడండి, అందరు మైనారిటీ కమ్యూనిటీ. షేక్ పూరి బాషా, షేనాజ్, షేక్ రంజాన్, ఆరిఫ్ అలీ, షేక్ అలీ. ఎగ్జామ్ పెట్టక ముందులే చెప్పాం కదా ఉండాలని. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మార్చింది కాదు కదా. డిసప్పాయింట్ అవ్వటం తప్పు లేదండి, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాం. కానీ రూల్ ప్రకారం ఉందా లేదా, మనం చెప్పిన నోటిఫికేషన్ ప్రకారం ఉందా చూడండి. ఒకవేళ తప్పు ఉంటే తప్పు ఎత్తి చూపించండి, నో ప్రాబ్లం. కానీ ఒప్పుని తప్పని సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని న్యూస్ కానీ, ప్లీజ్ చెక్ ద ఫ్యాక్ట్స్. వీఆర్ హియర్ టు సే డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్డ్,
diligently, transparently, following all rules and procedures. ఈ హారిజాంటల్ విధానాన్ని అర్థం చేసుకోవడంలో కొంత వాళ్ళకి ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఇంకా ఎక్కువ క్లారిటీ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను శాప్ ఎండీ భరణి తిప్పికొట్టారు. క్రీడా సర్టిఫికెట్లు ప్రభుత్వాలు ఇచ్చేవి కావని, రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా ఫెడరేషన్లు జారీ చేస్తాయని గుర్తు చేశారు. అనిగి దుర్గయ్య రిక్వెస్ట్ ఎలా ఉన్నదంటే, ఈ క్యాండిడేట్ ఇది నేను గోల్డ్ మెడల్ గెలిచాను నేషనల్ గేమ్లో, అయినా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు కింద ఉన్న బ్రాంజ్ మెడలిస్ట్, సిల్వర్ మెడలిస్ట్ వీళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చారు. ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్. ఆన్లైన్లో అప్లికేషన్ వాళ్ళు పెట్టకపోతే ఆఫ్లైన్లో ఫిజికల్ మోడ్లో జస్ట్ వచ్చి శాప్లో సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యము అనేది క్లియర్ కట్గా మన నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. తనకు ముందు సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ప్రయారిటీ 54, 55లో ఉన్నారు. బట్ తను సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ మనకి ఛాంపియన్షిప్లో సిల్వర్, అది 57 ప్రయారిటీలో ఉన్నాయి. సో యాజ్ పర్ జీవో ఇలా ఉంది అనేది కోసమే మనం వాళ్ళకి ఇవ్వట్లేదు.